మళ్ళీ వాడు శిల్ప పాట పాడుతుంది. తను వర్క్ చేసేటప్పుడు బిజినెస్ ఉమెన్స్ అని అంటారు కదా, ఇట్లా రోడ్డు మీద నరుకుతున్నాం మేము. చేసే వరకు చూసి అందరం ఏం చేస్తాం అంటున్నారు. ఈజీ కాదు. లంచ్ టైం వేస్తే శిల్ప మేము పులావ్ అని అంటే మంచి ఇట్లా పులావ్ లాగా వస్తుందేమో అనుకున్నాము. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈస్ కల్పన పన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. సో మీరు అందరు ఎట్లున్నారో ఫస్ట్ అయితే కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. నేనైతే బాగున్నాను. అండ్ ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఈ వ్లాగ్ టైటిల్ అందరు చూసే ఉంటారు కదా. అండ్ చాలామంది ఇంటర్వ్యూ చూసి కూడా చాలా మంచి మంచి కమెంట్స్ కూడా వచ్చినాయి. సో ఆ రోజైతే కెమెరా ముందంటే ఇంటర్వ్యూలో మీరు ఆల్రెడీ అన్నీ చూసేశారు. సో బిహైండ్ ద కెమెరా ఆ డే అనేది మాకు ఎలా అయింది అనేది, అండ్ మేము అసలు యాక్చువల్గా ఎలా ఉంటాము అనేది నేను ఇందులో కొంచెం మాత్రమే షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా హడావిడిగా స్టార్ట్ అయిపోయామండి. సో నేను ఇంట్లో కంప్లీట్గా అసలు ఏది షూట్ చేయలేకపోయినా స్టార్ట్ అవ్వడంతో స్టార్ట్ చేసిన అనమాట. అందుకే చాలా షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ అనుకోవచ్చు. డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతుంది. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. రియల్గా ఒక ఫ్యాన్ అన్న మాటలకి మేము ఇద్దరం ఏడ్చేసినాము. అంత ఎమోషనల్ అయినాం అనమాట. అసలు ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ అంటే నాకైతే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. శిల్పాకి నాకు ఇద్దరికి అసలు లైఫ్ లాంగ్ అంత బెస్ట్ మూమెంట్ అనమాట. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి డెఫినెట్గా. అండ్ మేమైతే ఇప్పుడు మెట్రోలో స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా ఫుల్ పెద్ద కామెడీ అయి ఉండే, అదంతా డైరెక్ట్గా మాట్లాడి షూట్ చేసినాము. బట్ ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వల్ల సరిగ్గా అస్సలు వాయిస్ అనేది రికార్డ్ అవ్వలేదు. సో నేను అందుకే మళ్ళీ మాట్లాడుతున్నాను అనమాట. శిల్ప నాకు తెలిసి ఇది మెట్రో ఎక్కడము థర్డ్ టైం ఆర్ సెకండ్ టైం అని అనుకుంటా. ఉప్పలకి వచ్చి ఇద్దరం కలిసి ఇక్కడనే ఎక్కుదామని అనుకున్నాము. బట్ ఏం చేసిందంటే తనకి తెలియక, యాక్చువల్గా అసలు అన్నయ్య కూడా తెలియదు అని అనుకుంటా, నాగోల్లో ఎక్కేసింది. నేను ఆల్రెడీ వచ్చిన కౌంటర్ దగ్గర ఉన్నా, ఇగో టికెట్ తీసుకున్నా, అది ఇది అంటే ఇక్కడ కౌంటర్ దగ్గర ఎవ్వరు లేరు అని నేను పిచ్చి దానిలాగా ఉప్పల్లో కౌంటర్ దగ్గర అటు ఇటు 2-3 సార్లు తిరిగిన. లాస్ట్కి ఇట్లా కాదనేసి నేను పైకి కూడా వచ్చేసినానండి. సర్లే అనేసి నేను కూడా టికెట్ తీసుకొని పైకి వెళ్ళిపోయినా. చూసరికి అక్కడ కూడా లేదు. నేనేమో శిల్ప వస్తుందేమో వీడియో ఇట్లా పట్టుకొని ఉన్నాను అనమాట, షూట్ చేద్దామనేసి. ఇక్కడ కనిపించకపోయేసరికి సరే అసలు ఏం శిల్ప నువ్వు ఇక్కడ లేవు కదా ఉప్పల దగ్గర అది ఏందని మాట్లాడేసరికి, సో అప్పుడు శిల్పాకి ఏంటి క్లిక్ అయింది అనమాట. ఏంటంటే తను నాగోల్లో ఎక్కిందనేసి. సో లక్కీగా అప్పుడు ఆ ట్రైన్ వచ్చేసింది. శిల్ప మరి ఒక ట్రైన్ వచ్చేసిందంటే నేను ఇందులోనే ఉన్నా అనేసరికి సో నేను కూడా అదే ట్రైన్లో ఎగిరి లక్కీగా అట్లా కలుసుకున్నాం. లేకపోతే బిస్కెట్ అయిపోయేది. సో ఫైనల్గా అయితే మేము ఆదానికి వచ్చేసినామండి ఇక్కడికి. Q1కి రిమైండ్ అయ్యి వ్లాగ్ పోస్ట్ చేయాలని చెప్పి సిరిని అడిగి సెట్ చేసి, ఎంత అప్డేటెడ్ అసలు టెక్నాలజీ వాడుకోవట్లేదు శిల్ప. ఫస్ట్ తర్వాతనే అమ్మో నేను నేర్చుకున్నాను. చీకట్లో కాదు, అది బ్రైట్నెస్ తగ్గించిన ఛార్జింగ్ అయిపోతుందని. మంచిగా అసలు మంచిగా మిడ్ నైట్ అంట. అదంటే దగ్గర పడుతున్నాక ఏమన్నా. యాక్చువల్గా ఈరోజు వ్లాగ్ పోస్టింగ్ ఉండే అనమాట. నేను మామూలుగా ఎప్పుడు వ్లాగ్ పోస్ట్ చేసినా ఆఫ్టర్నూన్ 1 o'clockకి పోస్ట్ చేస్తా. సో శిల్ప గుర్తు చేయంటే సిరికి చెప్పి రిమైండర్ పెట్టింది. యాక్చువల్గా మేము స్టోర్లో సేమ్ ఇట్లానే కొంచెం ఫన్ అయిన డిస్కషన్స్ ఏదో మాట్లాడుకుని ఉన్నాం. బట్ బయట అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసినామో. అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. సో నేనైతే ఏం షూట్ చేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. చూడకపోతే చూడండి వెళ్ళి. చాలా బాగా అనిపించింది రియల్గా మా ఎక్స్పీరియన్స్ మేము షేర్ చేయడం అనేది.
మంచిగా రిసీవ్ చేసుకున్నారు. సో మొత్తానికైతే ఇట్లా అయిపోయింది. సో మేము యాక్చువల్గా ఇంత తొందరగా అయిపోతుందని అనుకోలేదు, కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది. మేము ఇంకా లంచ్ అనేది శిల్ప ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంది, ఒక ప్లేస్కి తీసుకెళ్తాను నేను, అక్కడ ఖచ్చితంగా మనం ఇద్దరం లంచ్ చేయాలనేసి లాస్ట్ టైం కూడా అనుకున్నాం, బట్ అప్పుడు మిస్ అయిపోయింది. సో ఈసారి కూడా అస్సలు మిస్ అవ్వద్దు అనేసి అని అనుకున్నాం. బట్ అందులో కూడా మంచిగా ఇంటర్వ్యూ ఫాస్ట్గా అవ్వడంతో సో ఇంకా మేము లంచ్ కోసం అనేసి స్టార్ట్ అయిపోయినాం అనమాట. అండ్ మీ అందరికీ ఆ ఇంటర్వ్యూ ఎట్లా అనిపించిందో డెఫినెట్గా కమెంట్ చేసేయండి. సో ఇప్పుడైతే బయటకు వచ్చేస్తున్నాం. ఇప్పుడు అయిపోయింది ఇంటర్వ్యూ. శిల్పానికి ఫీలింగ్ ఏంటి? మన చుట్టూ అయితే ఘోరంగా లేదు. ఎట్లా అయింది ఇంటర్వ్యూ? బాగుంది. ఎమోషనల్ ఫన్, చాలా ఫన్. నేనైతే ఫస్ట్ టైం అంటే మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇంటర్వ్యూ, మంచి ఫన్, అంటే కంఫర్టబుల్గా ఫీల్ చేయించారు. నెక్స్ట్ లంచ్ కోసము బిసి ఎప్పటి నుంచో అంటుంది సౌత్ ఇండియన్ థాలి బిసి అంటే మనలానే ఒక లేడీ రన్ చేస్తుంది అనమాట. అలా అప్పుడెప్పుడో దేనికో అనుకున్నాం కదా, లాస్ట్ పోలేనా సుమన్ టీవీ ఇంటర్వ్యూ అప్పుడు అనుకున్నాము, అప్పుడే కదా లంచ్కి వచ్చినాము. వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళిపోతాం. ఇంటర్వ్యూ జరిగినంతసేపు ఫోన్స్ ఆఫ్లో ఉండే. సో ఒక్కసారి బయటకు రాగానే అసలు ఇక పాపం శిల్పాకి అయితే అసలు కంటిన్యూగా ఫోన్లెస్ చేయండి, పాపం రియల్గా మస్తు బాధ అనిపిస్తుంది నాకైతే. మేము మంచిగా వెబ్సైట్ క్రియేట్ చేసిన, డైరెక్ట్ కాల్ చేసి అసలు మామూలుగా ఉంటుంది అదైతే. శిల్ప పాట పాడుతుంది. తను వర్క్ చేసేటప్పుడు ఇప్పుడు ఫస్ట్ జాబ్ చేసేటప్పుడు ఈ రోడ్లన్నీ అసలు డైలీ తిరిగేదట. చిక్కడపల్లి మాదాపూర్ హైటెక్ సిటీ అయ్యప్ప కాలనీ. ఓకే, బండి మీద పోయేదట. ఎన్ని ఇయర్స్ తర్వాత ఇటు మళ్ళీ వచ్చిన ఈ రోడ్లో కానీ అక్కడ చెక్ పోస్ట్ దాటి ఆఫ్టర్ 4 years 5 years అనుకోవాలి. అందుకు అన్ని గుర్తుకొస్తున్నాయి. నాకే తెలియలేదు, ఇబ్బంది దాన్ని తెలిసి హైదరాబాద్ తిప్పుతుంది. ఇట్లా అన్ని గుర్తు చేస్తున్నా నేను, తిప్పుకుంటే ఆటలు. అసలు శిల్ప ఆటోలోనే రాదు, నా వల్లనే ఏదో ఆటోలో బస్సులో ఎక్కువ. బస్సు అలవాటు, బస్సులో కూడా పట్టుకోవడం. శిల్ప అసలు ట్రైన్ జర్నీ మొత్తం లైఫ్ లో ఎన్నిసార్లు వేసిన ట్రైన్ జర్నీ? 3 times లేదా? నెక్స్ట్ టైం ఒక 2 వరకు ఎక్స్పీరియన్స్. ఒకటి నాకు గుర్తులేదు, నేను మరి చిన్నగా ఉన్నప్పుడు. ఓకే, అంటే 2 times అనుకోవచ్చు. సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రైన్లో పట్టుకోవద్దు. ట్రైన్ ఎందుకు, మన బిజినెస్ అయితే ట్రైన్ జర్నీ ఇప్పుడే కానీ తక్కువ ఆలోచించండి. ఫిగర్ ఆన్ రోడ్ వద్దు, ఏదే కావాలి మంచిగా. నెక్స్ట్ టార్గెట్ అదే. శిల్ప ఎట్లా ట్రిప్ పోదామని దాదాపు ఒక 2-3 months నుంచి అంటుంది, కానీ తిప్పుకోయేది లేదు. హైదరాబాద్లోనే తిప్పుతుంది నన్ను. స్కెడ్యూల్ ఎట్లుంది మన స్కెడ్యూల్ ఎట్లుంది ఘోరంగా. హిట్ కొట్టి ఫ్లైట్లో పోవాలి. కొట్టాలి ఎక్కడికి పోవాలబ్బా, ఇక్కడికైనా కొంచెం స్ట్రెస్ రిలీఫ్. ఎక్కడ పోతే బాగుంటుందో స్ట్రెస్ కామెంట్ చేయమని చెప్పి మేము 2 families కలిసి పోదాం అనుకుంటున్నాము. ఎక్కడికి పోతే మంచిదో సజెస్ట్ చేయండి కమెంట్ బాక్స్లో. డెఫినెట్గా ఖచ్చితంగా మీరు చెప్పిన కమెంట్స్ లిస్ట్లో నుంచి ఒకటి టిక్ చేసి పోతాం. అదేంటారు మ్యాప్ పెట్టి ట్రై చేసి ఎక్కడ పడితే అక్కడికి పోదాం. మీరు మీ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అందరూ 2 familiesకి కిడ్స్ ఉన్నారు కదా, సో మాకు సెట్ అయ్యేలాగా బడ్జెట్లో ఎక్కడ బడ్జెట్లో ఎక్కడికి పోవాలో సజెస్ట్ చేయండి, వెళ్తాం. సజెస్ట్ చేసిన వాళ్ళ నేమ్ కూడా మేము చెప్తాం. ఇట్లా స్ట్రైట్ ఫైనల్లీ ఇక్కడ బిసి వాళ్ళు సౌత్ ఇండియన్ శిల్ప పట్టుకొచ్చింది. ఇట్లా ఇప్పటి నుంచో ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకున్నాం. ఇక్కడ అందరూ మనల్ని చెప్తున్నారు. ఏ ఫ్లోర్ బిసి వేడివేడిగా వేడివేడిగా గరం వేడివేడిగా ఖాళీ చెప్తామా?
ఫుడీస్ కాదు కదా అంటే నీకు ఫుడ్ అట్లనే కాదు తల్లి, ఫుడ్ గురించి ఎక్కువ తెలుసు అంటే వెరైటీస్ ఎక్కువ తెలుసు. మనకు అట్లా ఏం లేదు, ఏది పెడితే తింటాం. నాకు అట్లా ఇదే తినాలి ఇదే ఆర్డర్ చేయాలని అట్లా ఏం లేదు. అయినా నువ్వు మంచిగా సెలెక్ట్ చేస్తావు కదా చెయ్యి. ఖాళీ చెప్పు ఎక్కువ వెరైటీస్ వస్తాయి. ప్లస్ ఖాళీ నాన్ వెజ్ నాన్ వెజ్ చెయ్యి చెయ్యి. ఎప్పుడు పోయినా మంగళవారమే. అటు ఆమె తిట్టుకుంటుంది, ఇటు నువ్వు తిట్టుకుంటావు. నన్ను ట్యూస్డే అట్లా సిక్ అయిపోతాడు. ఖాళీస్ ఉంటారా మీరు మరి ఈ ఫామ్లో? ఎక్స్క్యూజ్ మీ, నాన్ వెజ్ ఖాళీ అంటే లేవానా ఉండవానా అంటే టైం అయిపోతుంది. What special in non-veg and what is special in veg? I will send you guys. They will take the order. సో తాళీస్ తినాలనుకుంటే 2 o'clock వరకు వచ్చేసేయండి. 2 తర్వాత తాళీస్ ఉండవట. అది అప్డేట్. ఏమి పైనాపిల్ కేసరి తిని తిని అందరూ ఇదేదో బాగుంది. ఏది పైనాపిల్ ఇదేదో బాగుంది. బొబ్బట్లు విత్ ఐస్ క్రీమ్ అంట. నేను ట్రై చేయాలి. బొబ్బట్లు విత్ ఐస్ క్రీమ్ ఏంది? ఫస్ట్ ట్రై అంట చూడు ఇక్కడ. నేను వినడం కూడా ఫస్ట్ టైమే. బిస్కిల్ ఫస్ట్ ట్రై ఏమేమి ఉన్నాయి చూడు. నేను ఆర్డర్ చేసింది ఫస్ట్ ట్రై. నేను చేసింది కాదుగా షెఫ్ స్పెషల్ అంటే ఆర్డర్ చేసింది. నేనేమో చిక్మంగళూరు మష్రూమ్ పులావ్, శిల్పానేమో యాక్చువల్గా నేమ్ వచ్చేసి గోంగూర రాయల్ పులావా, రొయ్యల పులావ్. సార్ రాయల్ పులావ్ ఉండదమ్మా, రొయ్యల అంటే ఇంకేమన్నా ప్రీమియం క్వాలిటీలో యాడ్ చేస్తారు రాయల్గా. కానీ గోంగూర లేకుండా రొయ్యల పులావ్ అంట. గోంగూర యాడ్ చేయకని చెప్పింది. ఒకటేమో మస్ట్ ట్రై అంట బొబ్బట్లు విత్ ఐస్ క్రీమ్. చేద్దామా? పూర్ణం విత్ ఐస్ క్రీమ్. ఐ డోంట్ లైక్ బొబ్బట్లు. అవునా? నేను డ్రింక్ చెప్పు. థమ్స్అప్ మళ్ళీ థమ్స్అప్ అయినా బాదం మిల్క్ కూడా అంటే బాగుంది కానీ పెద్ద వెరైటీస్ ఏం లేవు. కామన్ ఉన్నాయి. చున్ను కూడా ఉంది. చున్ను బిసి బిసి అని తాళి కోసం వస్తే 2 o'clock వరకేనట మ్యాటర్. కానీ ఇట్లా ఫస్ట్ ట్రై చేయాల్సినవి ఫిష్ గీ రోస్ట్ ఉంది, చికెన్ పకోడీ కామనే కదా. కామన్ అంటే వీళ్ళ స్టైల్ ఏంటో మరి తెలియదు కానీ అది నేమ్స్ భలే ఉన్నాయి. ఉలువచారు, మష్రూమ్ కోడి పులావ్, కోడి గుడ్డు పులావ్. కానీ నేమ్స్ చూస్తుంటే నాకు కర్ణాటక వాళ్ళదేమో డౌట్ వచ్చింది. తెలుగు వాళ్ళేనట కానీ కర్ణాటక స్టైల్ అట. ఉలువచారు అని, చిక్మంగళూరు అని, ఇంకొకటి ఏదో బొబ్బట్లు. అవునా? జాక్ ఫ్రూట్ పులావ్ అంట. జాక్ ఫ్రూట్ తింటావు? నాకు పక్కన ఫ్రూట్ ఉంటే ఏది పచ్చిమిర్చి పన్నీర్ ఘీ రోస్ట్. అది తెలుగులో ఏం లేదు, ఇంగ్లీష్లోనే ఉంది. కాదు బిసి బిసి అంటే మీనింగ్ వేడిగానే కావచ్చు. ఏంటి ఇక్కడ వేడిగా గరం గరం బిస్బిల్లే బాత్ అంటే గరం. బిసి అంటే పప్పు అన్నీ మిక్స్డ్ అన్నీ బిస్బిల్లే బాత్ అని అంటారు మరి. తెలియదు మరి. ఇక్కడ ఇచ్చిరు కేటగిరీస్. ఇది నాన్ వెజ్, ఇక్కడ ఇది వెజ్, ఇది వెజ్. అట్లా ఇవ్వద్దు కదా అసలు. పైన ఇక్కడ ఇది సైడ్కి ఇప్పుడు చూసాను నేను. వెజ్ అంటే ఇది వెజ్, ఇవి నాన్ వెజ్, ఇదంతా నాన్ వెజ్. ఇది వెజ్, ఇది నాన్ వెజ్. ఏదో ఒకటి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ట్రై చేద్దాము అని.
చిన్నగా ఉంది కదా మళ్ళీ. పైన కూడా ఉందండి ఇది రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక లేడీ రన్ చేస్తుంది అది ఉమెన్ ఎంపవర్మెంట్. ఇది ఒకటేనా బ్రాంచ్ ఉందా? హైటెక్ సిటీ ఉంది, మాదాపూర్ ఉంది ఒక బ్రాంచ్, ఇది సెకండ్ బ్రాంచ్ గుడ్విన్స్ బ్రాంచ్. లంచ్ టైం విత్ శిల్ప. మేము పులావ్ అని అంటే మంచి ఇట్లా పులావ్లా వస్తుందేమో అనుకున్నాము. రాలేదు కర్రీ కర్రీ బగారా రైస్. బగారా రైస్ కూడా కాదు, జీరా రైస్ లా ఉంది. మనం చేసుకున్న బాగున్నా మన బాగుంటుంది. మళ్ళీ దీంట్లో ఇంట్లో వండుకున్నట్టు ఉన్నదంటే మరి ఇదే మన ఇంట్లో వండుకున్నట్టు ఉంటుందంటే ఇంట్లో వండుకునేదంటే ఇక్కడికి వచ్చేయాలి. డిఫరెన్స్ ఉండాలి కదా మినిమం. అట్లా నేను మామూలు పులావ్ అంటే మొత్తం మిక్స్ చేసి ఇస్తాను కదా. ఓన్లీ ఫ్యాషన్ ఇందులో కూడా ఫ్యాషనా? ఫాస్టింగ్ రోజు అక్కస్తుంది రెస్టారెంట్లకి వెజ్ తినిపిస్తా. చూపియారా దానికి కూడా పంపిస్తాం. బాగానే ఉంది. కాకపోతే అన్నం వేరు కర్రీ వేరు, మనం ఇంట్లో కలుపుకొని తిన్నట్టే. ఓకే, నాట్ సో బ్యాడ్. బట్ ట్రై చేస్తాను. మినిమం 2 grades తినాలంటే ఆ మాత్రం. అంతే కదా. ఎదురుగానే మెట్రో పెట్టుకొని బుక్ చేద్దామని చూస్తే ఏం మెట్రో మాదాపూర్ అది బిజినెస్ ఉమెన్స్ అని అంటారు కదా, ఇట్లా రోడ్డు మీద నరుకుతున్నాం మేము. మేము చేసే వరకు చూసి అందరం ఏం చేస్తాం అంటున్నారు. ఈజీ కాదండి, అసలు కాదు. ఉరుకుతున్నాం ఇట్లా మెట్రో రోడ్ల మీద ఇట్లా ఇందాక అక్కడ ఉరుకుతుంటే నాకు ఎయిర్పోర్ట్లో ఉరికింద గుర్తుంది. ఘోరంగా అబ్బా అదైతే హారబుల్ ఎక్స్పీరియన్స్ ఎయిర్పోర్ట్లో. ఇప్పుడే లంచ్ చేసినాము. అరగాలి కదా. ఏ తినగా నడుస్తారా? దమ్ము వస్తుంది. ఐస్ క్రీమ్ ఉంటుందంట పైన, తిందామా? టైం అవుతుంది లేదు, చూద్దాం. తీసుకొని మెట్రో మీద తిందామా? ఎట్లాగో మనకి ఇక్కడ సీట్లు దొరుకుతాయి కదా. దొరుకుతాయి, మ్యాక్స్ దొరుకుతాయి. ఈ టైంలో దొరుకుతాయి, ఈవినింగ్ టైంలోనైతే దొరుకుతాయి. రెస్టారెంట్ దగ్గరనే మెట్రో ఉంది. మేము మాత్రం చూడకుండా ఎందుకు బుక్ చేస్తాం ఆగం అయిపోయినాయి. సో ఫైనల్ అయితే ఇట్లా చూడగానే మెట్రో కనిపించేసింది. సో ఫైనల్ అయితే ఇప్పుడు స్టేషన్కి వచ్చేసినాం అనమాట. ఇక్కడే అసలు నేను ఎప్పటికీ మర్చిపోలేని మూమెంట్ అనేది జరిగింది. అసలు అన్ఎక్స్పెక్టెడ్, చాలా ఎమోషనల్ అయినా మీరు చూసేయండి. అక్కడే చూసాము, ఏదైనా అడగడానికి వస్తున్నారేమో ఒకసారి వీడియో తీసుకుంది తను. సడన్గా ఇట్లా ఇక్కడ కూర్చున్నాము శిల్ప నేను అంటే ఎక్కడ యూట్యూబ్లో అంటే రియల్లీ చెప్తున్నాను. చాలా న్యాచురల్గా ఉంటుంది అన్నమాట. మన ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసేది అఫెక్షన్ రియాలిటీలో ఉంటుంది. లాస్ట్లో కొంతమంది చూస్తే నాకు చాలా నేను చాలా ఎమోషనల్ ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తున్నాము. నేను మాత్రం మంచిగా ఉండవు. అసలు ఫ్యాన్ మూమెంట్ అని ఇందాక అడిగారు కదా, ఫ్యాన్ మూమెంట్ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి నాకు. సడన్గా ట్రైన్ వదిలేసి చెప్పాలనిపించింది. నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్. ఆ పాప రాపో మీ బాగా చూసుకోను, నన్ను మాత్రం బాగా చూసుకో.
ఏడ్చడం కూడా ఇప్పుడు. శిల్ప అయితే బాగా ఏడ్చేసింది. మేమేదో అక్కడ ఖాళీ ఉంటుంది కదా, ఎక్కి తిందామని ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. ఎక్కతో ఫుల్ రష్ ఉన్నారు. శిల్పకి ఐస్ క్రీమ్ కరిగితే తినది అని నెక్స్ట్ స్టేషన్లో మళ్ళీ ఇక్కడ ఇదేంటి జూబ్లీ హిల్స్ ఎక్కువ వస్తుంది, పెద్దమ్మ గుడి. అగో పెద్దమ్మ గుడి నెక్స్ట్ దాంట్లోనే దిగేసి ఇక్కడ కూర్చొని జస్ట్ ఇట్లా కూర్చున్నాము. వాళ్ళు వచ్చిర్రు. బా ఇంత మంచిగా అనిపించిందో మాట్లాడుతుంటే. మై గాడ్, ఇప్పుడు తినాలిగా మేము ఐస్ క్రీమ్. సూపర్. మాకైతే కన్నీళ్ళు ఆగలేదు. రియల్గా ఇంటర్వ్యూలో బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఏంటని అడిగారనమాట. సో నాకు నార్మల్గా అంత అంటే బాగా మంచిగానే అందరు గుర్తుపట్టి బాగా మాట్లాడతారు, అన్నీ చేస్తారు. బట్ అంత ఎప్పటికీ గుర్తుండిపోయేది ఒకటి లేకుండే. రియల్గా అసలు నేను ఇంకా చెప్పలేను. ఇద్దరికి కళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి అనమాట. అసలు మేము మెట్రో ఎక్కామండి. యాక్చువల్గా ఎక్కాము, ఫుల్ రష్ ఉంది. కాలు ఉంటుందేమో అని అనుకున్నాం. ఫుల్ రష్ ఉండేసరికి శిల్పాకి ఏంటంటే ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ లానే తినాలి, అది కరిగిపోయినాక అస్సలు తినదు, కొంచెం కరిగినే తినదు. చాలు ఇట్లా కాదు అసలు, నేను హ్యాపీగా అట్లా సాటిస్ఫై నేను అవ్వను, నెక్స్ట్ స్టేషన్లో దిగేద్దాం అనేసి అనుకొని సరే అని ఇట్లా దిగి నేను ఇంకా అట్లనే ఫోన్ ఇట్లా షూట్ చేస్తున్నా కంటిన్యూగా ఐస్ క్రీమ్ తిందాం అది అనేసి. సో సడన్గా వాళ్ళు వచ్చరికి ఏమైనా ఇన్ఫర్మేషన్ అడుగుదామని అనుకొని వస్తున్నారేమో. నేను ఇట్లా కూర్చున్నదాన్ని సడన్గా ఇట్లా లేగానే వాళ్ళు కల్పన కదా నువ్వు అనేసరికి శిల్ప డైరెక్ట్గా ఫోన్ నా చేతిలో నుంచి లాగేసుకొని అసలు షూట్ చేసేసింది. రియల్గా ఎంత మంచి మూమెంట్ అంటే, రియల్గా మన ఇంట్లో వాళ్ళు మన అమ్మాయి మన పక్కింటి అమ్మాయి అని ఇట్లా ఎంత బాగా ఫీల్ అయ్యి అంత కనెక్ట్ అయ్యి ఎంత బాగా చూస్తున్నారు. ప్రతి ఒక్కటి తను క్లియర్గా చెప్తుంది. యాక్చువల్గా ఆంటీ మాట్లాడటము మెట్రో వెళ్ళడము అది డిస్టర్బెన్స్ వల్ల సరిగ్గా నీకు వినిపించకపోవచ్చు, కానీ ఎంత బాగా దగ్గర తీసుకున్నారో. రియల్గా నాకైతే అమ్మలు మన అమ్మ వాళ్ళు ఎంత బాగా మాట్లాడతారు, మనం ఏదైనా చేస్తే ఎంత మంచిగా అప్రిషియేట్ చేస్తారు. సేమ్ అదే ఫీలింగ్ అనిపించింది. ఆంటీ కళల్లో కూడా నీళ్ళు తిరుగుతున్నాయి. అసలు శిల్పాన్ని కూడా గుర్తుపట్టి బాగా చేస్తున్నారమ్మా, ఇద్దరు కలిసి మంచిగా చేస్తున్నారు, మంచిగా చేసుకోండి, ఇట్లా మంచిగా ఉండండి అని ఎంత బాగా మాట్లాడారో. రియల్గా ఇద్దరు ఆంటీలకు ఈ వ్లాగ్ కూడా చూస్తారు కావచ్చు, ప్రతిదీ చూస్తారంట. సో నేను మరీ ఈ వ్లాగ్ నుంచి కూడా నేను చెప్తున్నా, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. రియల్గా ఎంత మంచి సపోర్టింగ్ అని అంటే ఒక ధైర్యం కానీ లేకపోతే బూస్టప్ అనుకోవచ్చు. చాలా చాలా బాగా అనిపించింది. మస్తుగా ఎమోషనల్ అయి ఉండే మేము ఇద్దరము. రియల్గా అసలు ఆ ఐస్ క్రీమ్ లేకపోతే మేము మెట్రో నెక్స్ట్ స్టేషన్లో దిగకపోయే వాళ్ళము, అట్లనే వెళ్ళిపోయే వాళ్ళము. అండ్ ఆంటీ వాళ్ళు ఎక్కే ట్రైన్ని మిస్ చేసుకొని మా కోసము వచ్చి మాట్లాడిచ్చారనమాట. చాలా బాగా అనిపించింది. రియల్గా మీ అందరికి ఎట్లా అనిపించిందో డెఫినెట్గా కమెంట్ చేయండి. అంటే ఇప్పుడు మా అక్క, మా పక్కింటి అక్క, మా ఇంట్లో అక్క అని ఫీల్ అవుతున్నారు కదా. రియల్గా ఎంత మంచిగా అనిపిస్తుందో నాకైతే ప్రతి ఒక్కరు ఇట్లా కలిసినప్పుడల్లా చెప్తుంటే. అండ్ ఈరోజైతే అసలు చాలా స్పెషల్ డే. అసలు కన్నీళ్ళు ఇట్లా ఆపుకున్నాం అనమాట, అంత బాగా అనిపించింది మాకైతే. సో ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసినామండి. శిల్ప ఇంకా అట్లనే సేమ్ మళ్ళీ నాగోల్లో దిగిపోయింది, నేను ఉప్పల్లో దిగిపోయి ఇంటికి వచ్చేసిన. ఇంటికి రాగానే ఇంకా రొటీన్ కదా. సో ఆల్రెడీ మార్నింగ్ అంతా నేను వచ్చే వరకు అన్నీ ప్రిపేర్ చేసి వెళ్ళిపోతాను అనమాట. సో మళ్ళీ రాగానే మళ్ళీ నెక్స్ట్ డేకి అవన్నీ ప్రిపేర్ చేస్తున్నా మొత్తానికి. సో అదండి వ్లాగ్ ముచ్చట్లు. మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. అండ్ ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ ఇంకా ముందు రాబోతున్నాయి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మన ఛానల్ లింక్ అనేది షేర్ చేయండి. దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్. టేక్ కేర్. ఆల్ ఆఫ్ యూ.